శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆ గ్రామంలో మద్యం ఏరులై పారింది. మద్యానికి బానిసై చిన్నతనంలో చనిపోయిన యువకులు కొందరు, తాగుబోతు భర్తతో కాపురం చేయలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్యలు మరికొందరు. మద్యం మత్తులో ముక్కుపచ్చలారని జీవితాలు నాశనమైపోవటం ఆ ఊరు చలించిపోయింది. ఊరంతా ఒక్కటైంది. మా ఊళ్ళో మద్యం రక్కసి ఉండొద్దని నినదించారు. అంతే, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది ఆ గ్రామం. ఒక్క దెబ్బతో గ్రామంలో మద్యానికి స్థానం లేకుండా చేసింది. ఇంతకు ఆ ఆదర్శ గ్రామం ఏది? మద్యం రక్కసిని ఆ గ్రామం ఎలా నష్టపోయింది? ఇటువంటి విషయాలు మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్నటువంటి స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నిజాలకు దూరంగా, నిజాలకు దగ్గరగా. నేను ధరణి కిషోర్. భారతదేశంలో మద్యం మహమ్మారి పడి అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమళ్ళ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ గ్రామంలో ఎవరైనా మద్యం కొనుగోలు చేస్తే జరిమానా, అలాగే మద్యం ఎవరైనా విక్రయిస్తే భారీ జరిమానాలతో షాక్ కొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 1800 కుటుంబాలు ఉన్నటువంటి ఈ గ్రామంలో మద్యం మహమ్మారిన పడి యువకులు అనేక మంది జీవితాలను నాశనం చేసుకున్నారన్న బాధ నేపథ్యంలో అక్కడ ఏర్పడినటువంటి ఒక నిర్ణయమే ఈ యొక్క గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని ఆ గ్రామస్తులందరూ కలిసి ఒక కట్టడి చేశారు. అసలు గొందిమళ్ళ గ్రామంలో ఏం జరిగింది? మద్యం మారిన పడి అక్కడి కుటుంబాలు ఏ విధంగా చిన్నభిన్నమయ్యాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ గ్రామంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి బలమైన కారణం ఏంటి? ఈ గ్రామంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈ అనర్థాలను మేము భరించలేక ఊరంతా విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ షాలు అనే వ్యక్తి మా ఊరే. ఆరోగ్యం బాగాలేక మందు తాగి మందు కళ్ళు రెండు తాగి ఆరోగ్యం క్షీణించి లాస్ట్కు మంచంలో పడి మంచంలో నుండి లేస్తాడా చనిపోతాడా అనే మూమెంట్లో నుండి బయటకు వచ్చినాడు. బయటికి వచ్చినాక ఈ పిల్లోనికి 3 బిడ్డలు, ఒక కొడుకు. బిడ్డకు కూడా పెళ్లి చేసినాడు. బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినాడు. ఈ పిల్లోని మళ్ళీ రికవర్ అయినాక మళ్ళీ తాగుడకు బానిసయ్యి ఆ ఊర్లో అందుబాటులో 24 అవర్స్లో అందుబాటులో ఉండడం వల్ల ఈ పిల్లోడు మధ్యాహ్నానికి బానిస్తాయి. భార్యను కూడా ఈ పిల్లోని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ మద్యము బంద్ చేసినాక మళ్ళీ భార్య వచ్చి సంసారం చేస్తుంది. ఈ 2-3 రోజులలో ఇంతటి అనర్థాలు జరుగుతున్నాయి. ఇంకోటి, మా ఊర్లో ఒక రైతు పొలంలో ఎద్దుల బండి ఇడిచిపెట్టి వస్తే ఈ మద్యం తాగేతుళ్ళు ఆడపోయి తాగి ఆడనే ఒక 4 బాటిళ్ళు మందు, ఖాళీ బాటిళ్ళు పెట్టి, ఒక 2 బాటిళ్ళు వాటర్ బాటిళ్ళు పెట్టి ఎద్దుల బండిని అంటించి పడేసినారు ఈ మందు వల్ల. మళ్ళీ ఇంకోటి ముఖ్యమైన విషయము, ఈ విజయ్ అనే వ్యక్తి చిన్న పిల్లోడు, 28 ఏళ్ళ పిల్లోడు. 28 ఏళ్ళ పిల్లోడు 13-14 నెలల కింద పెళ్ళయింది. 3 నుంచి 4 నెలల బాబు ఉన్నాడు. మందు 24 అవర్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల, ఈ బెల్ట్ షాప్ల వల్ల ఇప్పుడు అల్లంపూర్లో లైసెన్స్డ్ బార్ షాపు, లైసెన్స్డ్ మద్యం షాపు ఉన్నాయి. ఆ షాపులు ఉదయం 10 గంటలకు ఓపెన్ అయితే రాత్రి 10కో 11కో క్లోజ్ అవుతాయి. మిగతా టైంలో మద్యం అనేది దొరకదు. ఎవరు ఎంత పెద్ద నాయకుడు వచ్చినా మందు ఇయ్యరు. ఈ పల్లెటూరులో ఉండే మన బెల్ట్ షాపులు అట్లా కాదు. ఏ టైంలో మందు అవైలబిలిటీ. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే 24 అవర్స్ ఉదయం 5కి స్టార్ట్ చేసి మళ్ళీ 5 వరకు తాగడమే. పొద్దున తెల్లవారుజాన ఇండ్ల పక్కల లేడీస్ అయితే ఈ మద్యం బెల్ట్ షాపుల ముందు రావడానికి లేడీస్ విపరీతమైన ఇబ్బందులు పడేతోళ్ళు. ఈ తాగుబోతు బ్యాచ్ ఒక 7-8 మంది కూర్చోవడము, ఫుల్ తాగడము. లేడీస్ అట్లా పోతుంటే నానా బూతులు తిట్టడం. అంటే వీళ్ళు తిట్టుకున్నట్లు ఉంటుంది, కానీ ఆ ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద పడుతుంది. వీళ్ళు కావాలని వాళ్ళని తిట్టేది వీళ్ళు ఎదురుగా అనుకోవడం. అటువంటి పరిస్థితుల్లో లేడీస్ ఊర్లో తిరగాలంటే భయపడుతుళ్ళు, సంసారాలు చేసుకోవాలంటే భయపడుతుళ్ళు. ఈ ఊర్లో కనీసము ఒక 30-40 కుటుంబాలు ఈ మందు బారిన పడి పొద్దున లేస్తేనే వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఒళ్ళు వాళ్ళకే తెలియదు. అంత ఘోరంగా తాగి ఊరిని నాశనము, సంసారాలు నాశనము.
ఒక 5 కుటుంబాలు భర్తలను వదిలేసి పుట్టినిళ్ళల్లో ఉన్నారు ఈరోజు కూడా. ఇంకో 10 కుటుంబాలు పోవడానికి రెడీగా ఉన్నారు. ఎన్ని సమస్యలు అంటే అసలు దీనివల్ల లెక్కలేనన్ని అనర్థాలు. ఇండ్లల్లో బంగారు అమ్ముకుంటున్నారు, మందు సంచులు అమ్ముకుంటున్నారు, మందు బాటిళ్ళు చేనులకు కొట్టే పురుగు మందులు కూడా మందు కిందికి అమ్ముకోవడం, బాటిళ్ళు ఇచ్చాడు. ఆ లెవెల్కు దిగజారింది గ్రామం. ఈ పరిస్థితులలో ఊరందరు కలిసి ప్రతి ఒక్కరు రావడము, మేము ఊర్లో బతకాలనా లేనా, మా భర్తల మా భార్యని తీసుకురా అని తాగుబోతోడు వస్తాడు. ఆమె దగ్గరకు పోతే నేను రాను సంసారానికి ఈ మందుకు అని మందు బంద్ చేసి వస్తాం లేకుంటే. ఇంకా ఈ విసిగిపోయి ఊరందరి నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయాల వెనుక అంటే నిర్ణయం తీసుకున్నారు, దీన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు? ఊరందరి సహకారంతో అమలు చేయబోతున్నాం. ఊరందరి సహకారంతో ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, ఆబ్కారీ శాఖ వారి దగ్గరికి, ఎస్ఐ గారి దగ్గరికి, నిన్న సాయంత్రం ఎస్ఐ గారు కూడా వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. సంసారాలు నాశనం అవుతున్నాయి. ఆ తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. పిల్లల్ని చదివించుకుంటలేరు. ఈ పిల్లలు ఈరోజు మా ఊర్లో 10 సంవత్సరాల పైబడిన పిల్లలంతా తాగుతున్నారు. ఈడ లేకుంటే ఆ పిల్లలు అల్లంపూర్కి పోయి తెచ్చుకోలేరు. అల్లంపూర్కి పోయినా 10 తర్వాత ఇస్తారు. అల్లంపూర్కి ఒకవేళ వీళ్ళు మందుబాబులు ఏమన్నా పోయినా కూడా 10 తర్వాత ఇస్తారు. చిన్నపిల్లలు పోతే ఆడ ఇయ్యరు. ఈడ నువ్వు చిన్నపిల్లలే, పెద్ద పిల్లలే, ముసలోళ్ళే, ఎవ్వరులే, వాళ్ళకి కావాలా డబ్బు ఇస్తూనే ఉన్నారు, వీళ్ళకి కావాలా మందు. ఈ జనరేషన్ ఇప్పుడు గాన ఈ కాపాడకపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి? నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ముందరికి వెళ్తారు? ఒక చదువులే సందల తాగి 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 పిల్లలు బైకులు మందు, ఈ విధంగా ఊరు నాశనం అవుతుందని ఊరందరి సహకారంతో, ఒకరిద్దరి నిర్ణయం కాదు ఇది. ఊరందరూ ప్రతి ఇల్లు వద్దు మనకు. ఇప్పుడు పూర్వకాలము ఎక్కడో తాటి చెట్టు నీరనో ఈత చెట్టు కల్లో దొరుకుతున్నాయి. ఆ పూర్వకాలం అటువంటిది దొరికితే దాని ద్వారా ఏదో ఉపశమనం కోసం 70 ఏళ్ళ పైబన్నలు, 80 ఏళ్ళ పైబన్నలు పోయి కళ్ళు కొట్టం పోయి ఒక సీసా తాగొస్తున్నారు. ఆ కళ్ళు కూడా ఊరు బయట నడుపుతున్నారు. కళ్ళు నడువుర్లనే, మందు నడిఊర్లనే, కిరాణం షాపులతో పాటు మందమ్మడము, హోటళ్ళతో పాటు మందమ్మడము, ఇండ్లుల్లా మందమ్మడము. లేడీస్ అయితే విపరీతమైన, మా ఊర్లో పడినంత ఇబ్బంది లేడీస్ ఏ ఊర్లో పడరు, పడి లేకుంటారు కూడా. అంత ఇబ్బందులలో ఈ నిర్ణయం తీసుకోవాల్సింది వచ్చింది. అయితే మీరు అంటున్నారు ఊరిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం దొరుకుతుంది. బెల్ట్ షాపులు అనధికారికం కదా, అధికారులు ఏం చేస్తున్నారు మరి? అధికారులు ఏం చేస్తున్నారంటే, అధికారులు వచ్చినప్పుడు వీళ్ళు దొరకరు కదా. బెల్ట్ షాపులలో దొరకరు, మద్యం తాగేతోడు దొరకడు, ఎవరు దొరకరు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఈ మొత్తంగా కూడా అబ్కారీ శాఖ పర్యవేక్షణ లోపం ఇక్కడ స్పష్టంగా కొంతమేరకు కనపడుతున్నా, దాన్ని అధిరోహించడానికి, దాన్ని కట్టడి చేయడానికి మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా సఫరర్సే కదా. మొత్తంగా అబ్కారీ శాఖ ఏమంటుంది? అయితే ఈడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఊరికి ఇతర గ్రామాల నుండి తాగడానికి వస్తారు. పొద్దున 4:45కే రెడీ ఈడ. ఈ మారుమూల ప్రాంతం ఉండడము, మారుమూల పల్లె ఉండడము, దానివల్ల 4:45కు స్టార్ట్ అవుతుంది. కోడి కుయ్యకముందు వస్తారు. కోడి కుయ్యకముందు వస్తారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు గొందిమళ్ళ ఎక్స్ సర్పంచ్ అయ్యన్న ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ గ్రామంలో మద్యాన్ని నిషేధించారు, ఇక్కడ కొనుగోలు అమ్మకాలు చేస్తే భారీగా ఫైన్ వేస్తామంటున్నారు. అసలు ఈ యొక్క నిర్ణయాన్ని ఎలా చూస్తారు? నా పేరు పెరుమాల అయ్యన్న, మాజీ సర్పంచ్. నేను గుందిమల్ల గ్రామం. మద్యపాన నిషేధం గురించి మా సర్పంచ్ గారు, సర్పంచ్ భర్త నిర్ణయం తీసుకోవడం సబాబే. దానికి తగినట్ట మా గ్రామంలో గ్రామ ప్రజలంతా సహకరించినాము. ఇదే విధంగా కంటిన్యూ మా గ్రామంలో మద్యపాన నిషేధం గురించి కొంతమంది చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కొంత నష్టపోయినారు. ఆ విధంగా నష్టపోకుండా మా సర్పంచ్ గారు, పుష్పవతమ్మ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా కుటుంబాలు ఉపయోగం జరిగింది. దానివల్ల మా గ్రామ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారు.
అంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం దొరికేది, ఇప్పుడు ఈ మధ్య దీన్ని 4-5 రోజుల క్రితం కట్టడి చేశామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కళ్ళు ఇతర అంశాలు కూడా దొరుకుతున్నాయి. వీటిని కూడా ఎలా నిరోధించబోతున్నారు? గ్రామస్తులంతా ఎలా నిర్ణయం తీసుకుంటారు? మా గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ, వార్డు మెంబర్లు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి పూర్తి సహకారం గ్రామ ప్రజల తరపున ఉంటుంది. ఈ కళ్ళు కానీ, లిక్కరు, మద్యపానం కానీ అవి ఏ విధంగా ఊర్లో ఎవరికి ఉపయోగమో అంత ఆరోగ్యానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి ఉపయోగం ఉంది, కొంతమందికి నష్టం. దాని గురించి మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల మా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరున్నారు ఎక్స్ సర్పంచ్ అంటున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఇంకో సర్పంచ్ ఉన్నారు. అయితే ఈ నిర్ణయం అందరూ మూకుమ్మడిగా తీసుకుంటూ ఉంటున్నారు. కానీ ఈ గ్రామంలో ఏమైనా 2 వర్గాలు కానీ అట్లా ఉన్నారా? ఎవరైనా దీన్ని వ్యతిరేకించేవారు? మీరే చెప్తారు కొంతమందికి నష్టం జరుగుతుందని ఆర్థికంగా. అయితే ఇది ఎలా దీన్ని అధిగమించబోతున్నారు? మద్యపాన నిషేధం గురించి సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల మా గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇతర వర్గాల మిత్ర ఆపోజిట్ వర్గం కూడా సహకరిస్తుంది. వాళ్ళు కూడా స్పందన మంచిగానే వ్యక్తం చేసినారు. మాకు కొంతమంది మా గ్రూపు, గుందిమల్ల గ్రూపు తరపున కూడా చాలామంది స్పందన వ్యక్తం చేసినారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. మొత్తంగా ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న యువతకు మీరేమని పిలుపునిస్తారు? ఇంతకుముందు ఒక వారం కిందట ఈ మద్యపాన నిషేధం కాకముందు ఇంకా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికేది. ఈ టయానికల్లా పనులకు తోళ్ళు తాగి వెళ్ళేవారు. ఆ విషయంలో ఇది వారం దినాల ముందర జరిగినది. ఈయన నిర్ణయం తీసుకున్నాక అలాంటి వాళ్ళు ఎవరు కనపడతలేరు, ఇక్కడ తక్కువైనారు. అంటే మొత్తంగా కూడా యువతకు మీరు ఏం చెప్తారు? మద్యం తాగొద్దండి, ఆరోగ్యాలు పాడి అలాంటి పిలుపుని ఏమైనా చేయడం, ప్రచారం చేయడం ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నాం. మా గ్రామ ప్రజలు, మా సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు కలిసి ప్రచారం కూడా తిరిగినారు. ఇల్లు తిరిగి సంతకాలు సేకరణ చేసినారు. అందరూ మంచిగానే సహకరించినారు. అలాంటి మద్యపాన నిషేధం, మద్యపానం వల్ల చాలా కుటుంబాలు లాస్ అయినాయి. కాబట్టి ఇలాంటి నిషేధము నిర్ణయించడం వల్ల వాళ్ళ కుటుంబాలలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది గొందిమళ్ళ గ్రామంలో అటు ఇప్పుడున్నటువంటి పాలకపక్ష వర్గమైన, గతంలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ వర్గమైనప్పుడు అంటే ఎవరు కూడా వర్గాల వారిగా విడిపోకుండా ఒక మూకుమ్మడి నిర్ణయంలోకి రావటం, మద్యాన్ని ఇక్కడ నిషేధించడం, అమ్మకాలు కొనుగోలు జరగకూడదు, గ్రామంలోకి మద్య రక్కసి రాకుండా అడ్డుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ మిగతా అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా ఉంటారు అని వారు భావిస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తోంది. మొత్తంగా మద్యపాన నిషేధం అన్నదాన్ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలంటే ఇది ఒక ముందడుగుగా వారు ముందుకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ గొందిమళ్ళ గ్రామం తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం కూడా అందరూ ప్రశంసిస్తూనే వారి బాటలో నడిస్తే మిగతా గ్రామాలన్నీ కూడా మద్యపాన రక్కసికి మరికొన్ని కుటుంబాలు బలి కాకుండా ఉంటాయని ఇక్కడ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా కోడి కూయక ముందే మందు సీసా ఓపెన్ అవుతుంది. పొద్దుకూకిన తర్వాత రాత్రి 12 గంటల వరకు కూడా ఒక ఉద్యమం లాగా మందు తాగడం అనేది జరుగుతుందని సర్పంచ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి అసలు మీరు ఏ విధంగా ఈ సమస్యతో మీరు బాధపడ్డారు? మందు వల్లనే. ఈ మందు లేకపోతే ఇప్పుడు సర్పంచ్ కొత్త నిర్ణయం తీసుకొని మంచి పని పెట్టినందుకు మేము కూడా గ్రామస్తులము మంచిదని అందరం కోరి సంతకాలు పెట్టడం జరగడమైనది. అంటే ఎట్లా ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు, బాగానే ఉంది, ఫుల్గా తాగి ఇంటికి వస్తే ఏం చేస్తారు? పిల్లల మీద కొట్టాడాల్సింది వస్తుంది, పిల్లల మీద ఎగరాల్సింది వస్తుంది. యాదో ఒకటి అమ్ముకొని సర్వేనో బొరేనో అమ్ముకునాలా, తాగాల, చాలకపోతే అది రైట్. అంటే మొత్తానికి మందు తాగకూడదు ఊర్లో అన్నది నిర్ణయం. అది నిర్ణయం. అందరూ ఇదే నిర్ణయించుకొని అందరిని సహకరించుకొని అందరు సంతకాలం పెట్టడం అనేది జరిగినది. ఓకే. అదే ఇదే అంశం మీద మరికొంతమంది గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే చెప్పండి, అసలు నిర్ణయం తీసుకున్నారు, బాగుంది, దీని ప్రచారం ఎలా సార్? ఈ అంశం మీద ప్రచారం ఎలా చేస్తారు? మేము అదే అనుకున్నాం సార్, ఊర్లో అదే అనుకునే చేయాలని ఇంక అంత ఏం లేక బంద్ చేపియాలా, ఒకటి ఊరు బయట ఎక్కడన్నా అమ్ముకొని తాగని చేయని, ఊర్లో అయితే అమ్మకూడదు అని అనుకొని చేస్తున్నాం సార్. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఒక అబ్బాయి
25 ఏళ్ల పిల్లోడు కుర్రాడు చనిపోయాడు మద్యం తాగి, అతనికి కూడా చిన్న పసిపిల్లోడు ఉన్నాడని చెప్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నాయి గ్రామంలో? 4, 5, 10 ఉంటాయి సార్. ఇట్లా అట్టాడు 10 ఏళ్ళు ఉంటాయి అట్టాడు. ఇంకా పూర్తి ఏదో తాగి పొద్దున్నే లేచి తాగడం చేసుకోవడం, పొద్దున్నే లేచి చాయ్ తాగినట్టు తాగడం, ఇక్కడికి వచ్చి పిల్లలకు పైసలు పనిచేసినట్టు ఇప్పుడు పిల్లలకి ఇవ్వకుండా వీళ్ళ తాకొని ఇక్కడనే చేసుకుంటే సంసారాలు అట్టనే నడుతున్నాయట. 10-20 ఉన్నాయట మా ఊళ్ళో. అయితే ఇది మొత్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అసలు ఒకే ఒక కారణం ఏదన్నా ఒకటి ఉంటుంది. రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ బలమైన కారణం ఏంటి? ఇంకా బలమైన కారణం అంటే మందు తాగి ఒక డాడీ చచ్చిపోయానికి సార్ మాకు. ఒక వ్యక్తి చచ్చిపోయానికి ఇప్పుడు అంటే అదే మందు లేకుంటేడా అల్లపురకు పోయి తెచ్చుకొని తాగలేడా, తాగలేడా, మంచికి ఏం కాకపో బాగుండు, ఊర్లో ఉండి తెచ్చుకొని తాగుతున్నాను ఇట్లా అయింది అని మా ఆలోచన. ఇది మొత్తంగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇదే అంశం మీద మహిళలు ఏం చెప్తారన్నది విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇక్కడ కిరాణా షాప్ నిర్వహించుకునే ఒక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఈ గ్రామంలో పురుషులు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు, కుటుంబాలు చిన్నాభిన్నమైతే అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఈరోజు మందు బంద్ చేసడం వల్ల మాకు కూడా చాలా వేసుకుండే సార్. ఇక్కడ పాస్కు వస్తడం, ఇట్లా వస్తుంటే కూడా ఆర్డర్లు తాగి చాలా ఇదిగా చేస్తుంటారు సార్. ఇట్లా ప్రవర్తిస్తుంది ఇక్కడ. అందువలన మాకు బంద్ చేసినందుకు చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న మహిళలందరూ దీన్ని ఒప్పుకున్నారా? ఎంతమంది అంటే ఇలా మద్యం బారిన పడి ఉంటారు? వాళ్ళు తాగిన వాళ్ళ భర్తలు ఉంటారు కదా సార్, వాళ్ళల్లో ఒప్పుకున్నారు సార్. వాళ్ళలో ఒప్పుకున్నారు, బాగా చేసినాడు, మంచి పని చేసినాడు సర్పంచ్ అని అనుకుంటున్నారు సార్. అనుకుంటున్నారు, మాకు తెలుసు సార్. అంతే, మేము బయటికి వెళ్ళాం కదా, మాకు తెలియదు. ఈడ అనుకుంటుంటే వింటా సార్ నేను, అంతే. అంతవరకు మంచి పని చేసినాడు, ఇట్లా బంద్ చేసడం వల్ల అని మొక్కుతున్నారు సార్ అందరు ఆడవాళ్ళు. వాళ్ళ భర్తలు తాగడం వల్ల బంద్ చేసినందుకు అట్లా అనుకుంటున్నారు సార్. మాకు కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ లేకుంటే గలీజు మాట్లాడుతుంటే సార్. ఇక్కడ ఇన్ని అమ్ముతుండే పక్కనే ఉండే సార్. ఎట్లా అంటే ఎట్లా చేస్తుండే సార్. ఇక్కడ అట్లా బయటకు చనికి కూడా కష్టం సార్ ఆడలు. అట్లా ఉంటుంది సార్. ఇది మొత్తంగా చెప్తున్నది. ఒకవైపు గ్రామంలో మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్యం బారిన పడి ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క మద్యాన్ని నిషేధించడంతో, ఇక్కడ అమ్మకాలు చేయకుండా కట్టడి చేయడంతో వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు మనం గ్రామం దగ్గర కూర్చున్నామో, ఈ పక్కనే ఒక బెల్ట్ షాప్ ఉండింది. ఈ బెల్ట్ షాప్లో మద్యం అమ్మకాలు చేస్తున్న నేపథ్యంలోనే అంతా కూడా ఇక్కడ మహిళలు కూడా చాలా అసౌకర్యానికి గురయ్యారని చెప్తున్నారు. అయితే ఈ యొక్క మొత్తం అంశంలో కూడా మద్యం ఈ ఒక గ్రామం అంటే మొత్తంగా ఒక 1800 కుటుంబాలు ఉన్నటువంటి ఈ గ్రామంలో మొత్తంగా ఒక 4 బెల్ట్ షాపులు ఉంటూ ఇక్కడ మద్యం విక్రయాలు జరిగేవి. వాటి వల్లనే తమ యువత మొత్తం కూడా నాశనం అవుతున్నారు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వారు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ కట్టడి చేశామని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నిర్ణయం తీసుకొని కట్టుబాటు రాసుకొని మొత్తంగా కూడా ఇంటింటికి కూడా పాంప్లెట్లు పంచడం, ఆ తర్వాత అదే అంశాన్ని అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, అతని కుటుంబము, అలాగే మొత్తం మిగతా గ్రామస్తులంతా కూడా ఒకతాటి మీదకి వచ్చి ఈ యొక్క అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఒక నిర్ణయం రావడం వెనక వీరందరికీ కృషి ఎంతైనా ఉందని మనం భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మద్యం బారిన పడి గ్రామాలు జీవితాలు నాశనం అవుతున్న నేపథ్యంలో ఈ గొందిమళ్ళ గ్రామం తీసుకున్నటువంటి నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని, ఈ క్రమంలో వీరు సక్సెస్ సాధించాలని కూడా యూటీవీ కోరుకుంటోంది. అంటే ఇక్కడ ఊర్లో మందు అమ్ముతా ఉండ్రి, ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా అప్పట్లో? ఎవరు అడుగునే ఎంత తిట్టి చేసినా వాళ్ళ తిట్టి చేసినా అని కూడా తెచ్చుకునేది ఆడ తెచ్చుకునేది తెలియదు. తెచ్చుకున్నా తాగా పండుకున్నా బోధినకుండా, ఆడికి కనుక్కునే తల్లి ఉండలేక సర్దికొన్న పోయి బోధినిపించి చేసి వచ్చిన. ఏం చేయాలి ఇప్పుడు? మేము ఇప్పుడు అన్ని లక్షలు వేసుకుంటే మాకు బతకకపో. ఎంత వయసు మనీ కొడుకుది? ఎంత వయసు ఉంది? నేను ఎంత ఒక్కనాడు కడుపున వస్తుంది అన్నాడు కాదు, ఒకనాడు పానం బాగాలేదు అన్నాడు కాదు. ఇప్పుడు వయసు ఇప్పుడు పిల్లగానికి 4 నెలలు పిల్లగాడు. ఇప్పుడు ఈ గ్రామంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, మంచి నిర్ణయం అనుకుంటున్నారా? మిగతా పిల్లలందరూ బాగుపడతారు అనుకుంటున్నారు? బాగుపడతారు, ఎత్తేయాలని మొత్తం ఊళ్ళో మా అంత పెద్ద ఎల్లటూళ్ళనే కొలాపురం జిల్లాకు అయినదే మందులు లేకుండా చేసినారు. మా ఊళ్ళో ఎల్లటూళ్ళే, నాది ఎల్లటూరు పుట్టినీళ్ళు. తప్పితే పోయి చిన్న బయలు తెచ్చుకుంటున్నారు, తెస్తే చిన్నమాలు తెచ్చుకుంటున్నారు, బంద్ చేసి పాడేసినారు. మొత్తం ఎత్తేసినారు, అంగల్లో ఎత్తేసినారు. ఎత్తేయాల. కళ్ళు ఒక్కటి ఉంది మా ఊళ్ళే ఎల్లటూళ్ళే. ఏమంటే కళ్ళు తాగేతుళ్ళు నిద్ర రాదని అది
కళ్ళు ఒక్కటి ఉంచినారు చూడు. నేను నువ్వు ఏమన్నా అనుకో, నాకు 6 మంది పిల్లలు, నీవు కొడుకు అనుకో చెప్తున్నారా. నేను ఈ మందు దిక్కు నుంచే నా పిల్లవాడు ముంచి నీది కొంప. ఎంత అడుక్కునే బువ్వ తినకుండా దానికి అది. ప్రభుత్వానికి ఏం చెప్తావమ్మా? ఏం మందు తాగి ఇట్లా నీకు ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఏం చెప్పను, నా కొడుకు పోయినాడు, ఎవరు చేతులు ఉండరు, ఎవరన్నా కట్టిస్తారా? వాళ్ళన్ని రికార్డు చేసి పెట్టుకున్నారు ముందరిని. దుడ్లు దోసుక తినేతులు హాస్పిటల్ వాళ్ళు. మేము చెప్తామో చెప్పలేము. పల్లెటూరులో అమ్మకూదని చెప్తున్నా కదా నేను కూడా. అమ్మకూదు నా అక్కడి పిల్లగానికి ఇంకోరికి రాకూడదు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ నుండి నా పిల్లగానికి ఏమైనా దుడ్లు వస్తున్నాయని మేము అడుగుతున్నామా? ఎవరు ఏం చేసేది తెలుసుకుంది. మాకు రాకుండా కూడా చింతలు. నా పేరు ఈశ్వరమ్మ. కాదమ్మా, గొందిమల్ల ఊర్లో మందు అమ్మకూడదని కట్టడి చేశారట. ఇదో ఈ మంది తాగి ప్రజలు ఇది అయిపోతున్నారు, చెడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, వయసు పిల్లలు తాగుతున్నారు. మంచిగా ఉండాలి, బజార్లో ఉండకూడదు, ఈ వాడి పిల్లలు ఉండే కాడ రోడ్ల మీద ఉండకూడదు, ఈ ఫోన్లు మాట్లాడకూడదు. ఆడ ఎదురుగా ఇక్కడ అక్కడ. మాకు మనశ్శాంతిగా ఉండాలి. ఇక్కడ తాగడం అనేది ఉండకూడదు. ఇంకా కొందరు కషాయాలు ఉంటారు కానీ మాకు ఉండకూడదు. అంతే సార్. ఇప్పుడు ఎన్ని చోట్ల అమ్ముతుంటారమ్మా మందు? ఎన్ని చోట్ల అయినా నాకు తెలుసు మీకు సార్. 2 చోట్ల అమ్ముతున్నారు, ఒకటి తీసేసినారు అంతే. ఇప్పుడు ఇట్లా గ్రామంలో ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారన్నారు. చాలా ఎట్లా ఇబ్బంది పడ్డారు? పడినారు, 4-5 మంది పడినారు బాగానే. వాళ్ళు కూడా చచ్చిపోతే బతికినారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు గడ్డకి ఎక్కుతున్నారు. అంత మంచిగానే ఉంటుంది. ఇదైతే మంచి పని చూసారు. ఇది ఆడవాళ్ళకి మంచిదే, మగవాళ్ళకి మంచిదే. కష్టం చేసుకుని బతారు. ఇది లేకపోతే ఇది ఉంటే ఇంకా అందరు తాగి ఆటలాడి మందిని తిట్టుకుంటూ ఉంటారు. అంతే చూడు, చేసిందే మంచిది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులైందమ్మా ఇక్కడ కట్టడి చేసి? 4 రోజులు 5 రోజులు అయింది. అంతకుముందు కూడా వార్నింగ్ ఇచ్చిండులే. అంతకుముందు 10 దినాల కింద ఇచ్చినారు కానీ ఇంకా చేస్తామనిగా మాది మొన్న వచ్చింది 4 దినాలు అవుతుంది. బాగానే చెప్పినారు. మీ ఊర్లో ఆడవాళ్ళందరూ ఏమంటున్నారు? ఏమంటారు, బాగా చేసిన అంటున్నారు. ఇప్పుడైతే సార్ వాళ్ళు చెప్పని మంచిగానే అనుకుంటున్నారు. సర్పంచ్ కూడా బాగా చేసినారు. ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ ఎవరు? భార్యనా సర్పంచ్? భార్య ఉన్నాక భర్త ఉంటాడు కదా, ఆమె పుష్పావతి. ఆమె మంచి ఇలా సార్ కూడా మంచిగా ఏదైనా కానీ ఆదుకుంటాడు, మంచిగా చెప్తాడు. కోపంలేకి పనులే మనకి ఏం చెప్తుర్లే. అది ఇదే పక్కల ఇదే మేము మంచిగా ఉన్నాం. ఇప్పుడు మీ రాష్ట్రంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకి ఏం విజ్ఞప్తి చేస్తావు? ఇట్లా మంద అమ్మి గ్రామాలు నాశనం అయిపోతున్నాయి, ఏం చెప్తావు ఆయనకి? ఇదే చెప్తాం. వేరే కొత్తదేం రాదు కదా, కొత్తదేం రాదు. అంటే మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఇదే మా ఊరు బాగుండాలి, మా తాగకూడదు, ప్రజలు మంచిగా ఉండాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇట్లా తాగి లంగ మాటలు మాట్లాడతారు. ఇది నీకు చెప్పేదేం లేదులే. ఉండకూడదుగా. బాగా చేసినారు, మంచి పని చేసినారు. ఇదైతే ఒకటి బాగా చేసినారు. రేవంత్ రెడ్డి ఏమైనా చేయన తర్వాత. గొందిమళ్ళ గ్రామంలో గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఒకే మాట మీద నిలబడ్డారు. గ్రామంలోంచి మద్యం మహమ్మారిని తరిమికొట్టేందుకు ఒక అడుగు ముందుకేశారు. గ్రామంలోని యువకులను, కుటుంబాలను, మహిళలను కాపాడేందుకు ఆ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. యూటీవీ కూడా ఆశిస్తోంది గొందిమళ్ళ గ్రామంలో పాటు ఇతర గ్రామాల్లో కూడా మద్యం రక్కసి పారదోలాలి. ఆడపడుచులు ఆత్మగౌరవంతో గ్రామాల్లో తిరగాలి. వీడియో జర్నలిస్ట్తో కలిసి ధరణి కిషోర్, యూటీవీ, గొందిమళ్ళ గ్రామం నుంచి.